హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 బీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ సేల్‌కి వచ్చిందండి. ఈ ఫ్లాట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. దీంట్లో వుడ్ వర్క్ చేపించారు, ప్లస్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. టోటల్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తున్నారండి ఈ ఫ్లాట్. వీళ్ళు ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ అవుతున్నారండి. అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్‌కి పెట్టారు. ఈ ఫ్లాట్‌తో పాటు ఇస్తున్న ఐటమ్స్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్న ఏదైతే సోఫా ఉందో ఈ సోఫా సెట్ అండ్ చిమ్నీ, గీజర్స్, ఫ్యాన్స్ కూడా రీసెంట్‌గానే తీసుకున్నారండి. వారంటీలో ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్. టీవీ, ఇక్కడ సెంటర్ టేబుల్ ఏదైతే చూస్తున్నారో అది కూడా ఈ ఫ్లాట్‌తో పాటు వదిలేస్తారు. యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేస్తారండి ఈ ఫ్లాట్. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1140 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ప్లస్ దీనికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుందండి. స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి డెడ్ ఎండ్లో ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 2.5 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది డైనింగ్ ఏరియా అండి. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్లో పూజా గది కూడా ఉంటుంది. ఇటువైపు ఇది పూజా గది అండి. ఇటువైపు హాల్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ అలాగే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. మన అపార్ట్మెంట్ పక్కనే ఇంకో అపార్ట్మెంట్ ఉంటుంది, కానీ అది 4th ఫ్లోర్ వరకే ఉంటుందండి. సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు ఈ ఫ్లాట్కి. మన ఫ్లాట్ వచ్చేసరికి 5th ఫ్లోర్లో ఉంటుంది. టోటల్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. ఈచ్ ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసరికి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు, కానీ దీనికి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వీళ్ళు. ఈ ఫ్లాట్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. లోన్ ఇబ్బంది ఏం లేదు. 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో ఏదైతే చిమ్నీ చూస్తున్నారో ఈ ఫ్లాట్తో పాటు వదిలేస్తారు. అండ్ అలాగే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ఫ్లాట్లో. ఇటు పక్కన యూటిలిటీ ఏరియా అండి, ఇది వాష్ ఏరియా. దీంట్లో కూడా టోటల్గా గ్రిల్స్ చేయించారు. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ప్లస్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాల్కనీ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసరికి 27 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుందండి. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి ప్రగతి నగర్లో ఉంటుంది. ప్రగతి నగర్ అలిఫ్ సర్కిల్ దగ్గరలో ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్, ఇటువైపు ఏమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మీకు గూగుల్ పే అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు మనం చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కున్న అటాచ్ వాష్రూమ్ అండి. వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కనీ వస్తుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవి అన్నీ చూపిస్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇటు పక్కన బాల్కనీ అండి ఇది. దీంట్లో కూడా గ్రిల్స్ చేయించారు. మీ కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూపిస్తాము. సో మనం ఇప్పుడు కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకు వచ్చేసామండి. ఈ అపార్ట్మెంట్కి 2 గేట్స్ ఉంటాయి. డెడ్ ఎండ్లో ఉంటుందండి అపార్ట్మెంట్, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఇక్కడ మీకు రోడ్ అనేది చూపిస్తాము. రోడ్ కూడా చాలా నీట్ ఉంటుంది. మెయిన్ రోడ్ కానుకొని ఈ అపార్ట్మెంట్ ఉంటుందండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఈ బిల్డింగ్ గూగుల్ పిన్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. సరే మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ అపార్ట్మెంట్కి కార్ పార్కింగ్ వచ్చేసరికి స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఈ అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసరికి 2.5 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఉంటుందండి. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది.
ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.